హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మామిడికాయ తురుము నిల్వ పచ్చడిని చేయబోతున్నాను. సమ్మర్ సీజన్ స్పెషల్ రెసిపీ ఇది. ఈ రెసిపీని చేయటం చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. ముందుగా మీడియం సైజులో ఉండే 3 మామిడికాయలను తీసుకోండి. బాగా ముదిరిన పుల్లటి మామిడికాయలైతే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయలను నీట్గా వాష్ చేసి తడేమీ లేకుండా ఒక క్లాత్తో తుడవండి. ఇలా తడి లేకుండా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత మామిడికాయకు వెనకాల ఉన్న తొడిమను తీసేసి పీల్ ఆఫ్ చేసుకోండి. పీలర్తో ఈ విధంగా మొత్తం మామిడికాయలను పీల్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా పీల్ను రిమూవ్ చేసిన తర్వాత ఒక గ్రేటర్ తీసుకుని మామిడికాయలను ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం మామిడికాయలను తురుముకోండి. మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తురుముకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులను వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం దోరగా వేయించండి. అందులోనే 2 టీ స్పూన్ల ఆవాలను వేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు వేయించండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా వేగిన తరువాత ప్యాన్ను పక్కకు దించి బాగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తరువాత ఈ ఆవాలు మెంతులను ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్తోనే పికెల్కు మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడిని నేను కప్పు కొలతలతో చూపించబోతున్నాను. మామిడి తురుమును ఈ విధంగా 1 కప్పు తీసుకొని దానితో కొలుచుకోండి. మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుమును తీసుకుంటున్నామో మొత్తం ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో తీసుకోండి. చూడండి, మామిడి తురుము 4 కప్పులు వచ్చింది. ఈ 4 కప్పుల మామిడి తురుమును ఒక బౌల్లో వేసుకోండి. 4 కప్పుల మామిడి తురుముకి 1 కప్పు కారపొడిని వేసుకోండి. అందులోనే 1/2 కప్ సాల్ట్ను కూడా వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా అందులో వేసుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పౌడర్ను కూడా అందులో యాడ్ చేసుకోండి. పొడులన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. తరువాత పోపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1.5 కప్పు వరకు ఆయిల్ను వేసుకోండి. నూనె వేడైన తరువాత 1/2 టీ స్పూన్ మెంతులను వేసి అందులోనే 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి బాగా కలపండి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే ఇవన్నీ బాగా వేగిపోతాయి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తరువాత ఈ పోపును అందులో వేసేయండి. తరువాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలపండి. ఆవకాయలో లాగా ఈ పచ్చడిలో ఆయిల్ అనేది తేలుతూ కనిపించదు. ఈ విధంగా బాగా కలిపిన తరువాత ఈ పచ్చడిని గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసి పెట్టుకోవాలి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసిన రోజే మనం అన్నంలోకి తినేయొచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసి నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.